అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉమెన్స్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎండి ప్రకాశం తండ్రి గారు ప్రసంగిస్తూ వారి హక్కులు, సాధికారత, వారి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ శోభారాణి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ టి మాధవి, లెక్చరర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్ ఏ భారతి, ఉమెన్ కమిషన్ ప్రెసిడెంట్, కమిషన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొని మహిళా సాధికారత, మహిళా ప్రాముఖ్యత, హక్కులు, ఆరోగ్యం గురించి తెలియజేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, మహిళలకి, ప్రతి ఒక్కరికి, పురుషులకు కూడా. ఎందుకంటే ఈరోజు మేము ఈ మాత్రం ఉన్నామంటే తప్పనిసరిగా పురుషుల సహకారం ఉంది. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈసారి యుఎన్ఓ మనకిచ్చిన సందేశం, మెసేజ్ యాక్సిలరేట్ యాక్షన్ అంటే స్పీడప్ చేయాలి. దేంట్లో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఉమెన్ ఎంపవర్మెంట్. ఇక్కడ ప్రభుత్వము స్పీడప్ చేయాలి యాక్షన్ని, ప్రజలు కూడా స్పీడప్ చేయాలి. మహిళలు ముఖ్యంగా వాళ్ళ యొక్క సాధికారతని ఆలోచించాలి, స్పీడప్ చేయాలి, ముందుకెళ్ళాలి, మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకురావాలి. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు మహిళలు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. వాళ్ళు ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి, ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలి. ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉన్నారు. దాదాపు మన దేశంలో 60 కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటే అందరూ సాధించలేదు. సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. స్త్రీలతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో సరిసమానంగా రాణిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలకు పూర్తి సమానత్వం అనేది ఇచ్చేదానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వం కొన్ని పథకాలను ఇస్తూ ఉంది, అవి అందరికీ కూడా చేరట్లేదు. సమాజంలో మారుమూల ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో మహిళలు ఇంకా అట్టడుగునే ఉన్నారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తూ, చేయూతనిస్తూ ఉచితంగా అనేక పథకాలు, ఉచిత విద్య మహిళలకు, బాలికలకు ఇచ్చినట్లయితే తప్పకుండా సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా ఇంకా ఎక్కువగా కూడా రాణించే అవకాశం ఉంటుంది. మహిళల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత పురుషులు చాలామంది కూడా ఇంకా గుర్తించలేకపోతున్నారు. మహిళలపై జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకు పూర్తిగా మట్టు పెట్టాలి అంటే ప్రభుత్వము కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలతో పాటు మహిళలకు ఎక్కువ రక్షణ కల్పించే విధముగా అనేక కార్యక్రమాలు, లేక మహిళా పోలీస్ స్టేషన్లు, మహిళా కమిషన్లు ఇవి విరివిగా ఎక్కువగా కృషి చేస్తే తప్పకుండా సమాజంలో అర్ధరాత్రి కూడా మహిళ ఒక్కటే ప్రయాణం చేయగలిగి నడవగలిగిన రోజే వాళ్లకు నిజమైనటువంటి సమానత్వము, నిజమైనటువంటి స్వాతంత్రం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి అందుకు మహిళలు కూడా అన్ని విషయాలను తెలుసుకొని వారి యొక్క బిడ్డలను, ముఖ్యంగా వారి పిల్లలను, బాలికలను మంచి క్రమశిక్షణతోటి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను, అదేవిధంగా ఇంట్లో కూడా అనేక రంగాల్లో అనేక విషయాలను తెలియపరుస్తూ వారిని మంచి క్రమశిక్షణతోటి, మంచి విద్యాబుద్ధులతోటి ప్రభుత్వ పథకాలు, తర్వాత వారిలో ఉన్నటువంటి ఆశయాలు, కోరికల ప్రకారమే తల్లిదండ్రులు ముందుకు నడిపించాలి. కానీ వారి ఆలోచనలను పిల్లలపై రుద్దుతూ వారిని ఇబ్బంది పెట్టినప్పుడు వారు చదువు మధ్యలో ఆపేయటము, లేక వేరే విషయాల గురించి ఆలోచించుకోవటం, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళటం అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల యొక్క స్థితిగతులను, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని తల్లులు వారి బిడ్డలను మంచి స్థాయిలో, ఉన్నత స్థాయికి ఎదిగేటట్లు కృషి చేయాలని చెప్పి నేను ఆశిస్తూ మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా పేరు సిస్టర్ రమ, వియాని హోమ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వియాని హోమ్ ఆధ్వర్యంలో మరియు డిఎన్ఎస్ఎస్ సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో, విమెన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క విమెన్స్ డే సెలబ్రేషన్ని ఎంతో ఘనంగా 250 మంది మహిళలతో సెలబ్రేట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్, న్యాయాధిపతులు మరియు ఈ మోటివేషనల్ స్పీకర్ విమెన్స్ మీద వచ్చి ఉన్నారు. అదేవిధంగా మన డయాసిస్ తరపున రైట్ రెవరెండ్ డాక్టర్ మోసెస్ ఎండి ప్రకాశం తండ్రి గారు మరియు గురువులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీరి ద్వారా మహిళలకు ఎంతో ఉత్తేజమైనటువంటి మంచి ఇన్స్పిరేషన్ టాక్తో వారిని ఉత్తేజపరిచినందుకు మేము ఆనందిస్తున్నాము. ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ కూడా ఎటువంటి వాటికి వెనుకడకుండా మహిళల్లో ఉన్నటువంటి శక్తి ద్వారా వారికి ముందడుగు వేస్తూ వారందరూ కూడా మహిళా సాధికారిగా జీవించాలని, అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అరాచకాలకి వారు కృంగిపోకుండా, కుమిలిపోకుండా ప్రభుత్వం తరపున ఎన్నో ఒక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటన్నిటిని ఉపయోగించుకొని వారు న్యాయం కోసం పోరాడుతూ మంచి మహిళగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.